హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 1 బి జూలై 2024 నోటిఫికేషన్ ఇది. అయితే ఈ ఎగ్జామ్ అనేది 6 అక్టోబర్ 2024 మార్నింగ్ సెక్షన్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. అయితే దీని యొక్క కీ పేపర్తో సహా మనము డిస్కస్ చేద్దాము. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చి ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. గ్రూప్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అన్నీ నేను పెట్టాను. సో చూడవచ్చు. డిస్క్రిప్షన్ లింక్, వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఓకే, సో కావాల్సిన వాళ్ళు జాయిన్ అయ్యి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. సో చూడండి, ఇక్కడ మనకు పేపర్లో సో ఈ పేపర్లో మనకు ఏం చేయడం జరుగుతుంది, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 టోటల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏందో మనము తెలుసుకుందాము, చదువుకుందాము. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అయితే క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి స్క్రీన్ పైన చూడండి. ఉపాధ్యాయులు బోధన అభ్యసన సామాగ్రిని తయారు చేయనప్పుడు వీరిని దృష్టిలో ఉంచుకోవాలి. ఎవరిని ఉంచుకోవాలి? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఉన్నతాధికారుల సూచనలు, కేటాయించిన వనరులు, తరగతి గదిలో వివిధ రకాల విద్యార్థులు, తల్లిదండ్రులు. అయితే మన ఆన్సర్ వచ్చేసి నంబర్ 3 ఏమవుతుంది, తరగతి గదిలోని వివిధ రకాల విద్యార్థుల గురించి మనము ఆలోచించాలి. అంటే తరగతి గదిలోని వివిధ రకాల విద్యార్థులను మనం దృష్టిలో పెట్టుకోవాలని ఇక్కడ ఆన్సర్ మనము రాయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, స్క్రీన్ పైన క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధన అభ్యసన వీరి బాధ్యత. ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. బోధనేతర సిబ్బంది, తోటి పిల్లలు, ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు. ఆన్సర్ ఏమవుతుంది, ప్రధానోపాధ్యాయులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఆన్సర్ ప్రధానోపాధ్యాయులు. ఆన్సర్ ఏంటిది ఇక్కడ చూడండి, ఏమన్నారు ఇక్కడ, పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధన అభ్యసన. ఆన్సర్ ఏమవుతుంది, ప్రధానోపాధ్యాయులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు తోటి పిల్లలు అనేది కాదు. ఓకే, నెక్స్ట్ బోధనేతర సిబ్బంది కూడా కాదు, తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇక్కడ పాఠశాలలో అడిగింది కాబట్టి సో ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కరెక్ట్ ఆన్సర్. ప్రధానోపాధ్యాయులు అంటే అందరు టీచర్లు వస్తారన్నమాట. ఓకే, సో ప్రిన్సిపల్ గారు ఉంటే ప్రతి ఒక్క టీచర్ అనేది వస్తుంది కాబట్టి ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, నో డౌట్. ఓకే, మీరు గూగుల్ కూడా చేయవచ్చు, స్క్రీన్ షాట్ తీసి చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యాశాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు అవుతున్న పథకం ఏంటిది? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, సమగ్ర శిక్ష మరియు ఆప్షన్ డి రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఆన్సర్ సమగ్ర శిక్ష అవుతుంది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమలు అవుతున్న పథకం ఏంటిది, సమగ్ర శిక్ష అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి చూడండి. పరీక్షలలో సాధారణ విద్యార్థులు ఉత్తీర్ణ మార్కుల శాతం ఎంత? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 20%, 10%, 30%, 35%. ఆన్సర్ ఏమవుతుంది, 35% కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు పునర్బలనం ఎప్పుడు చేయాలి? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.
ప్రతి దశలోను, అప్పుడప్పుడు మరియు ఎప్పుడో ఒకసారి, అవసరం లేదు. ఆన్సర్ ఏమవుతుంది? ప్రతి దశలోను అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు పునర్బలనం ఎప్పుడు చేయాలంటే ప్రతిసారి, ప్రతి దశలోనూ చేయాలి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు గూగుల్ చేయండి, స్క్రీన్ షాట్ తీయండి, 100%గా కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 ఏనా? క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఆప్షన్: ఈ పిల్లలకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు తరచుగా ప్రేరణ కల్పించాలి. ఆప్షన్స్: తలసేమియా, బుద్ధిమాంద్యత, హెమోఫిలియా మరియు మస్కులర్ డిస్ట్రోఫీ. ఆన్సర్ ఏమవుతుంది? బుద్ధిమాంద్యత. అయినా బుద్ధిమాంద్యత కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. భారత పురావస్తు మండలి చట్టం 1992 అమలులోకి వచ్చిన తేదీ ఏది? ఏమన్నారు ఇక్కడ? భారత పురావస్తు మండలి చట్టం 1992 అమలులోకి వచ్చిన తేదీ ఏది? ఏమన్నారు ఇక్కడ? చూడండి. ఆప్షన్స్: 22/6/1992, 22/9/1993, 22/7/1992, 22/6/1993. ఆన్సర్ మనకు ఇది అవుతుంది. ఏంటిది? 4th వన్. ఏంటిది? 22/6/1993 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ పిల్లలకు ఏంటిది? ఈ పిల్లలకు వ్యక్తిగత విద్యా ప్రణాళిక అవసరం. ఏ పిల్లలకు వ్యక్తిగత విద్యా ప్రణాళికలు అవసరము చూద్దాము. ఏంది ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వెనుకబడిన తరగతుల పిల్లలకు, షెడ్యూల్ కులాల తెగల పిల్లలకు, మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు, మరియు బయటి పిల్లలకు. ఆన్సర్ ఏమవుతుంది? చూడండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అంటే స్పెషల్ నీడ్స్. ఎవరికైతే స్పెషల్గా అవసరం ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇది పిల్లలకు వ్యక్తిగత విద్యా ప్రణాళిక అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 స్క్రీన్ చూడండి. మానవ శరీరం నిర్మాణం గురించి బోధించేటప్పుడు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపయోగపడే బోధనాభ్యాసన సామాగ్రి ఏంటిది? నల్లబల్ల, నమూనాలు, ఫ్లాష్ కార్డులు, చార్టులు. ఆన్సర్ ఏమవుతుంది? నమూనాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నా వాళ్ళకి చేసి చూపెడితే వాళ్ళు నేర్చుకుంటారన్నమాట. ఎవరు? మానవ శరీర నిర్మాణం గురించి బోధించేటప్పుడు అంటే బాడీ గురించి, మన యొక్క బాడీ గురించి చెప్పేటప్పుడు ప్రత్యేక అవసరాలు గల అంటే స్పెషల్ నీడ్స్ పిల్లలకు ఉపయోగపడే బోధన అభ్యసనం సామాగ్రి ఏంటిది? నమూనా. ఏదైనా ప్రాజెక్ట్ బేస్ చేసి చూపించడం, మోడల్ తయారు చేసి చెప్పడం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి చూడండి. వ్యవసాయ పద్ధతులపై ఏంటిది జరిగిపోయింది చూడండి. వ్యవసాయ పద్ధతులపై బోధన ఈ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఏ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది? ఆప్షన్స్: బుద్ధిమాంద్యత, దృష్టిలోపం, సెరిబ్రల్ పాల్సీ మరియు పార్కిన్సన్స్ డిసీజ్. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? బుద్ధిమాంద్యత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి వివిధ పరిస్థితులను అవగాహన చేయడానికి సహిత విద్య తరగతిలో అనుసరించాల్సిన బోధనా పద్ధతి ఏంటిది? ఆప్షన్: చర్చ ప్రదర్శన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, క్షేత్ర పర్యటన పద్ధతి, ప్రయోగ పద్ధతి. ఆన్సర్ ఏమవుతుంది? చర్చ ప్రదర్శన పద్ధతి. డిస్కషన్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అంటే
మనము మాట్లాడి వాళ్ళకు చేయించేస్తే అయినా చేపిస్తే ఏమవుతుంది, అది ఎక్కువ చాలా బాగుంటుంది అని ఇక్కడ ఊహించడం జరిగింది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి మనకు ఈ విధంగా ఇచ్చారు. చూడండి ఏ విధంగా మనం ఆన్సర్ రాయాలి చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 రైట్. క్రింది వారిలో పిల్లలలో మనోచలనేంద్రియ సంసిద్ధతను సిద్ధపరచుటకు ఉపాధ్యాయులు నిర్వహించేవి ఏంటిది? పేపరును కత్తిరించుట, చిత్రలేఖనం, పాఠశాలలో ఎలా మెలగాలో నేర్పడం, పెన్సిల్ పట్టుకోవడం. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. సి మాత్రమే, ఏడి మాత్రమే, ఏబిసిడి ఆల్, ఏబిడి మాత్రమే అని అన్నారు. ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4th వన్ ఏంటిది? ఏబిడి మాత్రమే అన్నారు. ఏబిడి మాత్రమే ఏంటిది? ఏ పేపరును కత్తిరించుట, మరియు చిత్రలేఖనం, మరియు డి పెన్సిల్ పట్టుకోవడం. ఓకే, సో ఇది సి రాంగ్ అవుతుంది. కాబట్టి ఏబిడి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. మనకు కనిపిస్తుంది ఏంటిది ఇక్కడ? మొనిక్సో విధానం ద్వారా ఈ పిల్లలు సులభంగా భావనను గుర్తుంచుకుంటారు. ఏంటిది మరి? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది ఇక్కడ? బుద్ధిమాంద్యులు, హిమోఫిలియా, అటిజం, నిర్దిష్ట అభ్యసన సమస్యలు. ఆన్సర్ అవుతుంది నిర్దిష్ట అభ్యసన సమస్యలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 ధ్వని అంశాన్ని వివరించడానికి 9వ తరగతి విద్యార్థులకు అనుగుణమైన బోధనా పద్ధతి ఏంటిది? ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, ప్రయోగ పద్ధతి, పాత్రపోషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది? ప్రయోగ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 దృష్టి స్పష్టత, దృష్టి క్షేత్రం అనేవి ఏంటిది? రెండు వేర్వేరు, రెండు ఒకటే, స్పష్టతకు మాత్రమే సంబంధించినది, క్షేత్రానికి మాత్రమే సంబంధించినది. ఆన్సర్ అవుతుంది రెండు వేరు వేరు. ఓకే, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఏంటిది? రెండు వేరు. దృష్టి స్పష్టత మరియు దృష్టి క్షేత్రం అనేవి రెండు వేరు వేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 16 ఏంటిది ఇక్కడ? అంధత్వం గల వారు సులభంగా 100 రూపాయలు కరెన్సీ నోటు గుర్తించుటకు ఉపయోగించు చిహ్నం ఆకారం ఏంటిది? త్రిభుజం, చతురస్రం, వృత్తం, దీర్ఘచతురస్రం. ఆన్సర్ ఏమవుతుంది? 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఏంటిది? ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 17 ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 17. ఓకే, 17 అంటే ఎగిరిపోయిందండి. వెయిట్ ఒక్క నిమిషం. ఓకే, ఒక విద్యార్థి తరచుగా 1947ను 1974గా వ్రాస్తున్నాడు. ఆ విద్యార్థికి గల సమస్య ఏంటిది అంటున్నాడు. ఏమంటుంది? ఆప్షన్ స్క్రీన్ పైన దృష్టిపరమైన సమస్య, వినికిడి సమస్య, నిర్దిష్ట అభ్యసన సమస్య మరియు ఆరోగ్య సమస్య. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? ఆప్షన్ దృష్టిపరమైన అంటే తనకు కనిపించకపోతే దృష్టిపరమైన, వినికిడి అంటే తనకు వినకపోతే, వినడం రాకపోతే అది వినికిడి అవుతుంది అయినా, సో సౌండ్ గురించి లేకపోతే. మరియు నెక్స్ట్ హెల్త్ సమస్య, తనకు ఆరోగ్య సమస్య అయితే అది
హెల్త్ ప్రాబ్లం. కానీ నిర్దిష్ట అభ్యసన పరీక్ష అంటే తనకు చదువుకోవడానికి రాయడానికి ఉన్నటువంటి స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి చూడండి, సెరిబ్రల్ పాల్సీ గల విద్యార్థికి విధిగా పాఠశాలలో ఉండవలసిన సౌకర్యం ఏంటిది? ఆప్షన్ ఏ బ్రెయిలీ సంకేతాలు, బి స్పీచ్ థెరపీ, సి రైలింగ్తో కూడిన ర్యాంపు, డి ఉపకార వేతనాలు. ఆన్సర్ ఏమవుతుంది? రైలింగ్తో కూడిన ర్యాంపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ భారతదేశంలో బుద్ధిమాంద్యులకు సంబంధించిన జాతీయ సంస్థను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏంటిది? ఏ సంవత్సరం మరి? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 1973, 1983, 1974, 1984. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 1984 కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20. సో ఇది మొత్తము సైకాలజీ సంబంధించిన క్వశ్చన్ అండి. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి ఇక్కడ ప్రస్తుతం భారతదేశంలో దివ్యాంగులకు అవలంబిస్తున్న విద్యా విధానం ఏంటిది? ప్రత్యేక విద్య, సహిత విద్య, సమగ్ర విద్య ఆర్ సాధారణ విద్య. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ సహిత విద్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి చూడండి, నిర్దిష్ట అభ్యసన సమస్యలు గల విద్యార్థులు ప్రజ్ఞాలబ్ధి ఎంత అవుతుంది మరి? సగటు కన్నా తక్కువ, సగటు కన్నా ఎక్కువగా, ఎక్కువ. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ సగటు కన్నా ఎక్కువ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి, జాతీయ ట్రస్ట్ చట్టం 1999 లోని వైకల్పం ఏంటిది? వైకల్పం ఏంటిది మరి? ఇక్కడ అటిజం, సెరిబ్రల్ పాల్సీ, బుద్ధిమాంద్యత, మరుగుజ్జుతనం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? మరుగుజ్జుతనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. క్వశ్చన్ నెంబర్ 23 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఎవరైతే సొంతంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ, శ్రద్ధ అవసరం అవుతాయో వారిని బుద్ధిమాంద్యులు అంటారు అని నిర్వచించిన వారు ఎవరు మరి? స్క్రీన్ పైన ఆప్షన్ కనిపిస్తుంది. స్మిత్, బెండా, లూయిస్ పాస్చర్ ఆర్ ఐన్స్టీన్. ఆన్సర్ ఏమవుతుంది? బెండా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24. అటిజంను నిర్ధారించడానికి ఈ పరీక్ష చేస్తారు. ఏ పరీక్ష చేస్తారు? మరియు బేరా పరీక్ష, రక్త పరీక్ష, ISAA పరీక్ష, గ్లాడ్ పరీక్ష. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ ఆప్షన్ ISAA పరీక్ష 3 కరెక్ట్ ఆన్సర్. ISAA పరీక్ష కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 25. క్వశ్చన్ నెంబర్ 25 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వినికిడి లోపం, అంధత్వం గల హెలెన్ కెల్లర్ జన్మించిన సంవత్సరం ఏది? ఎప్పుడు? 1970, 1870 మరియు 1880, 1980. అయితే మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 1880, 1880 కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీని ఈ దినోత్సవంగా జరుపుకుంటారు.
ఏ దినోత్సవంగా జరుపుకుంటారు మరి ఇక్కడ? డౌన్ సిండ్రోమ్, ఓకే జరిగింది కదా. డౌన్ సిండ్రోమ్ దినోత్సవం, ఆటిజం దినోత్సవం, మరియు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము, బ్రెయిలీ దినోత్సవం. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మరి? ఇక్కడ ఏంటిది? అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటాము? ఇప్పుడు మనము డిసెంబర్ 3వ తేదీ రోజు, ప్రతి సంవత్సరము డిసెంబర్ 3వ తేదీ రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ పర్సన్ డిజబిలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. 2 లేక అంతకంటే ఎక్కువ వైకల్యాలను కలిగి ఉండటాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. బహుళ వైకల్యాలు, ఆటిజం, బుద్ధిమాంద్యత, ADHD. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? బహుళ వైకల్యాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే 2 లేదా అంతకంటే ఉంటే బహుళ వైకల్యాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 28 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమన్నారు ఇక్కడ? విద్యార్థులు ప్రత్యేక అవసరాలు కలిగిన తోటి విద్యార్థులకు ఎలా సహాయం చేయాలి? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వారి అవసరాలను పట్టించుకోకూడదు, వారికి దూరంగా ఉండాలి, ఏ సహాయం కావాలని అడగాలి, ఏం చేయకూడదు. అయితే మన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఏ సహాయం కావాలి అని అడగాలి, ఏమి చేయకూడదు అనేది తప్పు. వారికి దూరంగా ఉండాలని పెద్ద తప్పు. వారి అవసరాలను పట్టించుకోకూడదంటే మనం ఉండి వేస్ట్. కాబట్టి సో ఆప్షన్ ఏంది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏం చూడండి. ఏకాగ్రత లోపం మరియు అతి తరచుదనం కలిగిన విద్యార్థులు దేనికి సంబంధించిన వారు మరి ఇక్కడ చూడండి. బుద్ధిమాంద్యత, వినికిడి లోపం, నిర్దిష్ట అభ్యసన సమస్య, ఆటిజం. ఆన్సర్ ఏమవుతుంది మరి? నిర్దిష్ట అభ్యసన సమస్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బుద్ధిమాంద్యత అంటే మైండ్ సెట్కి, ఏకాగ్రత లోపం గురించి అడిగాను కదా. సో వినికిడి అంటే మనకు చెవుల గురించి. ఓకే, సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 అనేది ఏంటిది? పఠన వైకల్యాన్ని గుర్తించడానికి నిర్వహించవలసిన పరీక్షలు ఏంటిది? పఠన వైకల్యానికి అంటే చదవడానికి, అయినా రీడింగ్ డిజబిలిటీ. సో నిర్వహించడానికి పరీక్షలు ఏంటిది? యూనిట్ పరీక్షలు, ఇంటర్వ్యూలు, లోప నిర్ధారణ పరీక్షలు మరియు శారీరక పరీక్షలు. ఆన్సర్ ఏమవుతుంది? లోప నిర్ధారణాత్మక పరీక్షలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మన యొక్క సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు విత్ క్వశ్చన్ విత్ ద ఎక్స్ప్లెనేషన్, కీ ఆన్సర్తో సహా నేను పెట్టాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను తెలంగాణ మరియు ఏపీ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి కలిగినటువంటి అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు టెట్ మరియు డిఎస్సి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే ప్లేలిస్ట్ వారీగా మీరు చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ లింక్ కూడా నేను కింద పెడతాను, డిస్క్రిప్షన్లో చూడొచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, మనకు తెలంగాణ వాళ్ళు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ పేపర్ చూడాలి, ఆంధ్ర వాళ్ళు ఒక్కసారి తెలంగాణ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉన్నదో చూడాలి. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడక్కడ క్వశ్చన్స్ అనేది చాలా రిపీట్ అవుతున్నాయి, ఇక్కడ. సో ఒక్కసారి చూసుకుంటే చాలా బాగుంటుంది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.